పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇటీవల రాజకీయంగా చాలా బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు కొంత సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాడు. అంతేకాకుండా షూటింగ్ సెట్స్ నుండి ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పవన్ తిరిగి షూటింగ్ సెట్స్కి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ సిరీస్లో కొత్త అధ్యాయాన్ని తెరవబోతుందనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన టీజర్తో పాటు అనేక ఆసక్తికరమైన అప్డేట్లు విడుదల చేసి సినిమా మీద హైప్ను మరింతగా పెంచారు. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్తో పాటు 400 నుంచి 500 మంది పాల్గొన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చినందుకు చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.